హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ కుర్మా ఎలా చేసుకున్నానో చూపిస్తాను రండి. ఇది నేను వెజిటేబుల్ బిర్యానీలోకి ఆలూ కుర్మా చేశాను. ఇది చపాతీలో కానీ బగారా రైస్లో కానీ ఆలూ కుర్మా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం కొబ్బరి తీసుకొని ఒక 10 జీడిపప్పులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు లేదా కొంచెం హీట్ ఎక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 యాలుక్కాయలు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిల్లీని సగం కట్ చేసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, దానిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అవి ఫ్రై అవుతూ ఉండగానే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న వాటిని కూడా ఒకసారి మిక్సీ వేసుకొని దానిలోకి ఒక టొమాటోని యాడ్ చేసుకొని ఇలా గ్రేవీ లాగా మిక్సీ పట్టుకోవాలి. అది కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. మనం టొమాటో వేసాం కాబట్టి ఆ టొమాటోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే నేను రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. 2 పొటాటోలు, ఒక క్యారెట్ని పీల్ తీసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చాను. అవి ఉడికిన తర్వాత చూడండి, ఆ వాటర్తో సహా నేను ఆ కుర్మాలోకి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలానే ఉడకనిస్తే ఆలూకి క్యారెట్కి ఆ మసాలా అంతా పడుతుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకొని కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా నలుపుకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అయిన ఆలూ కుర్మా రెడీ. దీనిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది చపాతీలో కానీ బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ బాగుంటుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.